వినిపిస్తుందా? హలో, కనిపిస్తుంది సార్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆపరేటర్స్ ఇన్ జావా స్క్రిప్ట్. ఏ ఆపరేటర్స్ ని మనం యూజ్ చేస్తాం? ఇక్కడ జావా స్క్రిప్ట్ లో మనం ఏ ఆపరేటర్స్ యూజ్ చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా స్క్రిప్ట్ హ్యాజ్ ఏ 2 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. ఒకటి ఏమంటే దిర్ ఆర్ యూజ్డ్ ఇన్ టెక్స్ట్ ఆఫ్ లాజికల్ అండ్ యూజ్డ్ టు ఎఫెక్ట్ ద వేరియబుల్స్. సో మనకు వేరియబుల్స్ ని టెక్స్ట్ ఈ 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ని మనం అంటే వేరియబుల్స్ ని తర్వాత లాజికల్ గా యూజ్ చేసేటువంటి దాన్ని మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఆపరేటర్స్ అంటున్నాం కాబట్టి ఆపరేటర్ అండ్ దే కెన్ బి దీన్ని ఏమంటామంటే డిస్క్రిప్షన్. అది డిఎస్ ఉంది కదా, అది డిస్క్రిప్షన్. సో ఇక్కడ ఆపరేటర్ ఏదంటే ప్లస్ అంటున్నాం కదా, సో ప్లస్ ని ఏమంటాము అంటే దీన్ని ఇఫ్ దిస్ ఆర్గ్యుమెంట్ ఆర్ న్యూమరిక్ దే ఆర్ యాడెడ్ ఇఫ్ దే ఆర్ ద స్ట్రింగ్ టు యూజ్ టు కన్కాట్ ఆపరేటర్. సో ఇక్కడ మనకు ఆర్గ్యుమెంట్లు ఏం చేస్తున్నాం అంటే ఇది యాడెడ్ చేస్తుంది. న్యూమరిక్ దే ఆర్ యాడెడ్ ఇఫ్ దే ఆర్ ఏ స్ట్రింగ్ టు యూజ్ టు కన్కాట్ ఆపరేటర్ ని ఏమంటాం అంటే ఇక్కడ మనకు ప్లస్ ఆపరేటర్ ని అంటాం. నెక్స్ట్ మైనస్ ఇఫ్ సప్లై టు ఆపరేట్, సబ్స్ట్రాక్ట్ వన్ ఆఫ్ ద అదర్ ఇఫ్ సప్లై వన్ ఆపరేట్, రికర్సివ్ ఇట్ ఈస్ ఏ సైన్ అంటాం. సో ఇక్కడ చూడండి మనకు ఆపరేటర్ లో సబ్స్ట్రాక్ట్ అంటే ఏమి మైనస్ ని ఏ విధంగా మనము యూజ్ చేస్తాం. ఓకే, కన్కాట్ లో మనకు ఏమవుతుందంటే ఇక్కడ సప్లై ఆపరేటర్ లో మనకు రికర్సివ్ ఇట్ ఈస్ ద సైన్, సో దే కెన్ బి యూజింగ్ ద మైనస్. సో నెక్స్ట్ ఆపరేటర్ ని ఏమంటామంటే మనం మల్టిప్లస్ 2 నంబర్స్ టుగెదర్. సో ఇప్పుడు యాక్చువల్గా మనకు ప్లస్ చేయాలన్నా మైనస్ చేయాలన్నా ఏ విధంగా ఉండాలి? 2 ఆపరెంట్స్ ఉండాల్సిందే. సో ఇక్కడ మల్టిపుల్ టుగెదర్. సో ఇక్కడ మల్టిపుల్ అంటే ఏమి? క్యాల్కులేటింగ్ చేసేదానికి. నెక్స్ట్ డివైడెడ్ ఫస్ట్ నంబర్ బై ద సెకండ్ నంబర్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 3/2 ఫస్ట్ నంబర్ డివైడెడ్ బై సెకండ్ నంబర్. ఈ 3/2 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 1.5 అనేటువంటి ఆన్సర్ వస్తుంది. సో అది మనకు డివైడ్ ఫస్ట్ ద నంబర్ సెకండ్ నంబర్ అని అంటాం. నెక్స్ట్ వన్ దే కెన్ బి యూజింగ్ ద డివిజన్ రిటర్న్స్ అండ్ ఇంటీజర్ రిమైండర్స్ ఫ్రమ్ డివిజన్. సో డివిజన్ ఎందుకు చేస్తామంటే మనకు రిమైండర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. రిమైండర్ అనేటువంటి దాన్ని వచ్చేదాన్ని ఏమంటామంటే మనం డివిజన్ అంటాం. నెక్స్ట్ వన్ లాజికల్ అంటాం. సో ఈ లాజికల్ నాట్ రిటర్న్స్ ట్రూ if the operate evaluate false then it is false. సో ఇప్పుడు లాజికల్ గా మనకు రిటర్న్స్ వచ్చినప్పుడు ట్రూ ఆర్ ఎవాల్యుయేట్ ఫాల్స్ వచ్చినప్పుడు మనకు ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ గ్రేటర్ దాన్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద ఫస్ట్ ఆపరేట్ ఈస్ గ్రేటర్ దాన్ సెకండ్ ఆపరేట్. సో గ్రేటర్ దాన్ ఫస్ట్ ఆపరేట్ అండ్ greater than second operand. And next one less than or equal అంటే ఏమి? రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద ఫస్ట్ ఆపరేట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆల్ ఈక్వల్ టు సెకండ్. ఓకే, సో ఇక్కడ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద ఫస్ట్ ఆపరెంట్ ఏవైతే ఉంటుందో దాన్ని మనకు ఈక్వల్ గా ఉంటే దాన్ని ఏమంటాం అంటే సెకండ్ ఆపరేట్ అని అంటాం. సో నెక్స్ట్ వన్ ఈక్వల్ టు లెస్ దాన్ మాది. ఓకేనా? సో దీన్ని ఏమంటామంటే ఈక్వల్ టు లెస్ దాన్ రిటర్న్స్ టు ఇఫ్ ద ఫస్ట్ ఆపరెంట్ ఈజ్ లెస్ దాన్ సెకండ్. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వన్
నెక్స్ట్ వన్ మా సో ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ రిటర్న్స్, అది మనకు అవతల పక్క ఉండేది. ఓకే, దీన్ని మనం ఏం చేసామంటే ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉంటే ఈక్వల్ ఈ పక్క ఉంటే రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద ఫస్ట్ ఆపరేట్ ఈజ్ ట్రూ. సో ఇక్కడ మనకు ఈ వాల్యూని, సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఈజ్ సెకండ్, ఇది సెకండ్, అది లెస్ దాన్ ఆపరేట్ ఫస్ట్, లెస్ దాన్ ఆపరేట్ అది ఈ విధంగా వస్తే, సారీ మా, ఈ విధంగా వస్తే ఇది ఫస్ట్ వస్తుంది, ఈ విధంగా వస్తే ఇది సెకండ్ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ విధంగా 2 ఈక్వల్స్ వచ్చినప్పుడు, సో దాన్ని రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద బోత్ ఆపరెంట్స్ ఆర్ ఈక్వల్, అదర్వైజ్ ఫాల్స్. ఈక్వల్ గా ఉన్నప్పుడు, అదర్వైజ్ ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ వన్ దే కెన్ బి లాజికల్ ఆర్ ఈక్వల్. ఓకే, లాజికల్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ ఇఫ్ రిటర్న్స్ true, if returns true is both operates are not equal. ని ఏం చేస్తామంటే ఈ విధంగా చూస్తాం, are not equal. ఓకే, సో నెక్స్ట్ వన్ రిటర్న్స్ true if both operands are equal, evaluated true, otherwise false. Okay, next one they can be returns false if both operands evaluated to false, otherwise true. Next they can be using the assign the values of variables ని ఏ విధంగా ఆపరేటర్ తో చేస్తామంటే ఈక్వల్ తో అంటాం. ప్లస్ ఈక్వల్స్ టు అయితే యాడ్ బోత్ ఆపరెంట్స్ అండ్ రిజల్ట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద లెఫ్ట్ సైడ్ ఆపరేటర్ ని ఏం చేస్తామంటే ఈ విధంగా సూచిస్తాం. ఓకేనా. సో అదే విధంగా రైట్ సైడ్ ఆపరేటర్ ని ఏ విధంగా చూస్తామంటే మైనస్ ఆర్ ఈక్వల్. తర్వాత మల్టిపుల్ బోత్ ఆపరెంట్స్ రిజల్ట్ విల్ బి స్టోర్డ్ ద లెఫ్ట్ సైడ్ ఆపరేట్స్. సో దాన్ని ఏం చేస్తామంటే మనకు స్టార్ ఈక్వల్ అని అంటాం, బోత్ సైడ్. ఓకే, సో నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఆపరేటర్స్ డివైడెడ్ బై రైట్ సైడ్ ఆపరేటర్స్. లెఫ్ట్ సైడ్ ఆపరేటర్స్ మళ్ళీ రైట్ సైడ్ ఆపరేటర్స్ ని ఏ విధంగా అంటామంటే రిజల్ట్స్ లో స్టోర్ చేసేదాన్ని ఇప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ ని ఆపరేట్ చేస్తాం. సో దాన్ని ఏమంటాము అంటే చూడండి, ఓకే ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఆపరేటర్ని ఏమంటామంటే మనము ఈ విధంగా అంటాం. ఓకేనా. సో ఈ లెఫ్ట్ సైడ్ ఆపరేటర్స్ ఇస్ డివైడెడ్ విత్ ద రైట్ సైడ్ ఆపరేటర్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ perform models divided and result. So percentage are equal. So దీన్ని ఏమంటామే perform mode divisions and result stored in the left side operators అని అంటాం. సో నెక్స్ట్ వన్ మనకు ప్లస్ అనుకున్నాం అనుకోండి. సో ప్లస్ is a increase the values of the integer argument by 1 అని అంటాం. అంటే ఏమి ఒకటి యాడ్ చేసినట్టు ఇంక్రీజ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ మైనస్ అయినప్పుడు ఏంది డిక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ది ఇట్స్ ఏ ఇంటీజర్ ఆర్గ్యుమెంట్ బై 1. ఓకే, సో మైనస్ అంటే ఇంక్రీజ్, అది డిక్రీజ్. ఇంక్రీజ్ అంటే ప్లస్, డిక్రీజ్ అంటే మైనస్. ఓకేనా. సో ఈ విధంగా మనకు ఆపరేటర్స్ ని యూజ్ చేస్తాం. సో ఫస్ట్ మనకు ఆపరేటర్స్ ఏ విధంగా ఉంటాయి, ఆపరేటర్స్ అనేది ప్లస్ మైనస్ ఇంటూ బై డివైడ్ బై, అండ్ నెక్స్ట్ లాజికల్ గా దే కెన్ బి అపాస్ట్రోఫియర్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ దే కెన్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్,
ఈక్వల్ లెస్ దాన్, నెక్స్ట్ ఈక్వల్ సారీ మా లెస్ దాన్ ఈక్వల్, లెస్ దాన్ ఈక్వల్ టు ఈక్వల్, నెక్స్ట్ దే కెన్ బి యూజింగ్ దీన్ని ఏమంటామంటే లాజికల్, ఈక్వల్ అండ్ వాల్యూ, అండ్ నెక్స్ట్ వన్ దే కెన్ బి రిటర్న్స్ వాల్యూని, రిటర్న్స్ ఫాల్స్ ఆఫ్ ది బోత్ ఆపరేటర్స్ ఎవాల్యుయేటెడ్ to true, otherwise the false. So next one they can be using the assign the values, దీన్ని ఏమంటామంటే assign the values of the variable అంటాం. నెక్స్ట్ both plus or equal, both result stored the left side అయితే, అదే రైట్ సైడ్ అయితే both result will be left side is a minus equals to, తర్వాత star multiply both operate result will be stored in the left side operators and divided by, and next one percentage they perform the model divisions and result stored in the left side operators. So next plus అనేది increase the value of its a integer argument by 1, and minus is a decrease the value of the integer is a argument by 1. సో ఈ విధంగా మనకు ఆపరేటర్స్ ని మనం ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆపరేటర్స్ ఇన్ జావా స్క్రిప్ట్ లో మనం ఈ విధంగా యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ దే కెన్ బి వాట్ ఈస్ ఎ ఫంక్షన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్. ఓకే, సో మనము ఇది ఆల్మోస్ట్ ఇది నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందామా ఫంక్షన్స్ గురించి, ఎందుకంటే ఇది చాలా హెవీగా ఉంటుంది. ఓకేనా?